అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి డిసెంబర్ 21 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు పేరు శివరామదాస్ గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురుగారు స్త్రీ పురుష వశిక చెట్లు చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ప్రతి ఒక్క సమస్యకు కూడా మన గురుగారి దగ్గర ఖచ్చితంగా పరిష్కారం అయితే కలదండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు చాలా అద్భుతమైన రాశి వారని చెప్పుకోవాలండి. అంతేకాకుండా మంచి మనసున్నటువంటి వ్యక్తులను కూడా చెప్పుకోవాలి. ఎక్కువగా బాధ్యత, న్యాయం పట్ల వీరు అప్రమత్తంగా ఉంటారు. పుట్టుకతోనే చాలా బాధ్యతగా ఉంటారు. చిన్న వయసులో పేదరికం అనేది మీ మీద పడుతుంది. ఇక ఆడుకునేటువంటి వయసులో మీరు కుటుంబం గురించి ఆలోచిస్తారు. మీకు కష్టం అంటే అసలు భయం అనేది లేదు. ఎంత కష్టాలైనా సరే నవ్వుతూ భరిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఎంతో విశేషమైనటువంటి రాశండి. అంతేకాకుండా ఒక్కసారి వీరు అంటే ఏమైనా పని అనుకోవాలంటే మాత్రము ఆ పని అయ్యే వరకు కూడా నిద్రపోయినటువంటి మనస్తత్వం గలవారని చెప్పుకోవచ్చు. ఏదైనా పని చాలా కృషితో చేస్తూ ఉంటారు. నమ్మకంతో కూడా చేస్తూ ఉంటారు. ఆ పని ముగిసే వరకు దాంట్లో విజయం సాధించేందుకు కూడా పట్టు అనే విక్రమార్కుల టైపులో ఈ రాశివారు అంత గట్టిగా ఉంటారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశివారికి చాలా వరకు కూడా వీరికి అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. వీరి జీవితంలో అలాగే మీరు ఒక పని నిజంగా పూర్తి అంతా కూడా మధ్యలో విడిచిపెట్టడం అనేది మీకు అసలు చేత కాదు. మీరు గాలిలో మేళ కట్టాలండి. నేల మీద నిలబడి ఆలోచిస్తారు. ఆచరణ కూడా అలాగే సాధ్యమైన పనులు మాత్రమే చేస్తారు. అలాగే మీ మనసు చాలా లోతైంది. అలాగే సముద్రం పైన అలలతో ఎంత అలజడిగా ఉన్నప్పుడు కూడా లోపల చాలా ప్రశాంతంగా ఉన్నట్లుగా మీరు పైకి గంభీరం కనిపిస్తారు. కానీ మీ మనసులో ఎంతో ప్రేమ అలాగే ఆప్యాయత నిండి ఉంటుంది. కానీ మీకు ఉన్నటువంటి ఒకే ఒక్క సమస్య ఏంటంటే మీరు మీ బాధను ఎవరికి కూడా చెప్పుకోరు. మీ కష్టాన్ని మీరే ఆలోచిస్తూ ఉంటారు. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతో కూలిపోతూ ఉంటారు. అయితే ఎవరి దగ్గర కూడా చేయి చావటం అనేది మీకు అసలు ఇష్టం ఉండదు. మీ కాళ్ళ మీరు నిలబని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక మీరు స్నేహానికి ప్రాణం ఇస్తారు. నమ్మిన వారి కోసం కూడా ఎంత దూరమైనా కానీ వెళ్తారు. కానీ ఎవరైనా కానీ మీకు మోసం చేశారని చెప్పి మాత్రం మీకు తెలిస్తే వారిని జీవితంలో మరలా మీ పైకి దగ్గరకు కూడా రానివ్వకుండా ముఖం చూడడానికి కూడా ఇష్టపడరు. గత కొన్నాళ్ళుగా ఏంటంటే మీ జీవితం ఒక ముళ్ళబాటలో మారిందండి. ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు మీరు చూసేలా చేస్తుంది. మీరెంత మంచి చేసినా కూడా చెడ్డ పేరే వచ్చింది. మీ సొంత మనుషులు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు. అలాగే కుటుంబంలో గొడవలు, మనశ్శాంతి లేకపోవడము మిమ్మల్ని బాగా కృంగతీశాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో కూడా మీరు చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. చేతికి వచ్చినటువంటి డబ్బు నిలవకపోవడము, అవసరానికి ఎవరు కూడా సహాయం చేయటము మీకు అస్సలు తగలేదు. అప్పులు పెరిగిపోవడము, రాత్రులు గడిపారు కానీ సరైనటువంటి గుర్తింపు అనేది రాలేదు. ఇక మీకంటే తెలివితేటలున్న వాళ్ళైతే పైకి వెళ్ళిపోతూ ఉంటే మాత్రం మీరు బాగా తెలివి ఉండి కూడా అక్కడే ఆగిపోయారు. అధికారులు మిమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు కూడా వచ్చాయి. ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని రోజు వేధిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడువు నొప్పి ఇటువంటి మిమ్మల్ని బాగా బాధ పెడుతూ ఉన్నాయి. అసలు నా జీవితం ఎందుకు ఇలా ఉందని అన్ని సమస్యలు కూడా ఎదురవుతున్నాయని చెప్పి ప్రతిరోజుకు మీరు భగవంతుని అడుగుతూ ఉన్నారు. ప్రతిరోజు భగవంతుడితో మొరపెట్టుకుంటూ ఉన్నారు. కానీ ఈ రాశి వారి యొక్క మీద అస్సలు బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ముందు ముందు రోజుల్లో చాలా అద్భుతమైన రోజులు మీకు రాబోతున్నాయి. ముఖ్యంగా చూసుకోవాలనుకుంటే రేపటి రోజున అద్భుతమైనటువంటి రోజు. మీ కష్టాలన్నీ కూడా పటాపంచలేటువంటి సమయం. అంతేకాకుండా భగవంతుడు మీకు అందకాల కూడా ఇన్నాళ్ళు పరీక్షించాడు. బంగారాన్ని నిప్పులో కాల్చినప్పుడే కానీ దాన్ని మెరుపు వస్తుంది అన్నట్లుగా మీకు కష్టాలు ఎక్కువ పెట్టి మిమ్మల్ని మరింత ఎక్కువ భగవంతుడు రాటు తెలిచాడు. ఇప్పుడు ఆ పరీక్షా కాలం అనేది పూర్తయిపోతుంది. ఇక ఫలితం ఇచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. భగవంతుడు మీకు అందకాల కూడా అన్ని ఇవ్వడం మొదలు పెట్టిపోతున్నాడండి. ఇక ఎవరూ కూడా ఆపలేరు. కొత్త కొత్త విజయాలు అనేవి మిమ్మల్ని మలకరించబోతున్న సిద్ధంగా ఉన్నాయి. మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారంగా మారబోతుంది. అంతేకాకుండా రేపటి రోజు మీకు జరగబోయే శుభపరిణామాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ముఖ్యంగా రేపటి రోజున శుభఫలాలు ఏమిటో తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఆర్థిక పరిస్థితుల్లో రేపటి రోజున అనూహ్యమైనటువంటి మార్పులు మీ కళ్ళారా చూస్తారు.
ఇన్నాళ్ళు రూ. 1 కోసం పడినటువంటి కష్టం అనేది ఇప్పుడు మీకు ఫలించబోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్టి వేసుకొని కూర్చోబోతుంది. అలాగే మీకు రాసినటువంటి బాకీలు వసూలవుతాయి. అలాగే ఎప్పుడో మర్చిపోయినటువంటి ధనం కూడా మీ చేతికి వడ్డీతో సహా తిరిగి వస్తుంది. కోర్టు గొడవలో చిక్కున్నటువంటి ఆస్తులు మీ చేతికి వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే అప్పుల బాధ సతమతం అయిపోతూ ఉన్నారో అటువంటి వారికి కూడా అప్పులు తీరేటువంటి మార్గం దొరుకుతుంది. ఆకస్మికమైనటువంటి ధనలాభం అనేది రేపటి రోజున మిమ్మల్ని పలకరిస్తబోతుంది. అయితే లాటరీల ద్వారా కానీ ఏదైనా సరే డబ్బు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక బంగారు కొనుగోలు చేస్తారు, లేదంటే ఇంటికి కావాల్సిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇన్నాళ్ళు డబ్బు లేక అయిపోయిన పనులన్నీ కూడా చకచకా పూర్తవుతాయి. అలాగే మీరు డబ్బు కోసం ఎవరి దగ్గర కూడా చేయాల్సిన అవసరం అయితే ఇంకా లేదండి. మీ దగ్గరికి నలుగురు వచ్చి సహాయం అడిగేటువంటి స్థాయికి మీరు ఎదుగుతారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా రేపటి రోజు చాలా మంచి సమయం అని చెప్పుకోవాలి. మీకు మంచి జీతంతో కూడినటువంటి ఉద్యోగం అనేది రేపటి రోజు లభించబోతుంది. ఇప్పటికే ఉద్యోగం చేసిన వారికి పదోన్నతులు కూడా వస్తాయి, జీతం పెరుగుతుంది. అంతేకాకుండా మీరు కన్నటువంటి కళలు కూడా రేపటి రోజు సాకారం చేసినటువంటి గొప్ప రోజుగా మీ జీవితంలో మిగలబోతుంది. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలంటే మీకు రేపటి రోజున ఇన్నాళ్ళు అంటే ఒక ఆఫీస్లో మీరు పనిచేస్తారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పనిని గుర్తించిన అధికారులు ఇప్పుడు మీ పని మెచ్చుకుంటారు, మీ సలహాలు తీసుకుంటారు, అలాగే కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. సమాజంలో కూడా మీకు గౌరవం మరియు పెరుగుతుంది. ఉన్నటి వరకు మిమ్మల్ని చులకన చేసిన వాళ్ళే రేపటి రోజు మీరు చూసి ఆశ్చర్యపోయేలా మీరు చూసి ఉండబోతున్నారు. మీ మాటకు మరింత ఎక్కువగా సమాజంలో విలువ పెరుగుతుంది. 10 మందిలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ఇక రాజకీయంలో ఉన్న వారికి అయితే ఈ రాశి వారికి మంచి పదవులు లభించే అవకాశం అయితే ఉంది. ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా నమ్ముతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి రేపటి రోజున చాలా అద్భుతమైన అవకాశం అండి. ఇల్లు కట్టుకోవాలని చెప్పి, సొంత ఆస్తి సంపాదించుకోవాలని చెప్పి ఎప్పటి నుండో కోరికతో ఉన్న వారికి కూడా రేపటి రోజున ఆ కోరిక నెరవేరేటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది. అంతేకాకుండా సొంత ఇంటికి అడుగులు పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. గృహ రుణాలు మంజూరవుతాయి. స్థలం కొనడం కానీ లేదంటే ఉన్న ఇంటిని బాగు చేసుకోవడము ఇటువంటివి జరుగుతాయి. మీరు కొత్తగా ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చు, అలాగే కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. అది కారు కావచ్చు, బైక్ కావచ్చు అండి. వాహనం అనేది అదృష్టం అనేది మీకు తప్పకుండా తెచ్చిపెడుతుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అయితే బంగారు సమయం అని చెప్పుకోవచ్చు. భూముల ధరలు పెరగడం వల్ల మీకు మంచి లాభాలు రావటము, ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి అశాంతి రేపటి రోజున తొలగిపోయిందన్న భావన మీకు కలుగుతుంది. విడిపోయినటువంటి ఒక బంధం అనేది మరలా రేపటి రోజు మీ జీవితంలో ప్రవేశించడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు ఇదివరకు ఎవరైనా కానీ విడిపోయి ఉంటే వారు తిరిగి మరలా కలిసిన అవకాశం అనేది రేపటి రోజు కనిపిస్తుంది. లేదంటే ప్రేమికుడో ప్రేమికురాలో మీ బంధం అనేది ఎవరైనా కానీ అది ఆప్తులు కానీ లేదంటే శ్రేయోభిలాషులు కానీ లేదా స్నేహబంధం కానీ ఇలా ఎవరైనా కానీ విడిపోయిన బంధం అనేది రేపటి రోజు తిరిగి మరలా మీ జీవితంలో ప్రవేశించడం అనేది కనిపిస్తుంది అనమాట. ఇంట్లో అయితే చాలా వండర్ఫుల్గా ప్రశాంతమైన వాతావరణం రేపటి రోజు మీరు చూస్తారు. మీ పిల్లల నుండి మంచి శుభవార్తలు వింటారు. రేపటి రోజున లాభదాయకమైన రోజు అయితే గట్టిగా కనిపిస్తుందండి. రేపటి రోజున మీకు ధన ప్రాప్తి, వాహన ప్రాప్తి అన్ని రకాల కూడా రేపటి రోజున శుభదాయకమైన రోజు చెప్పుకోవచ్చు. మంచి ఏదైనా ఉద్యోగంలో వారు స్థిరపడడం కానీ ఇటువంటివి కూడా రేపటి రోజు జరగబోతున్నాయి. ఎంతో ఆనందం కలిగిసే వాతావరణం అయితే రేపటి రోజు మీకు నెలకొంటుందండి. ఇక రేపటి రోజున మీరు తప్పకుండా కూడా కనివిని విధంగా శుభవార్తలను రేపటి రోజు అందుకుంటారు. ఎంతో కాలంగా పిల్లల కోసం ఎదురుచూసిన వారికి కూడా రేపటి రోజున సంతాన ప్రాప్తి యోగం కూడా ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఇంట్లో ఏదైనా శుభకార్య సంవత్సరం చర్చలు కూడా జరుగుతాయి. అలాగే బంధువుల యొక్క రాకతో ఇల్లంతా కలకల్లాడుతుంది. ఆరోగ్యంలో మార్పులు వస్తాయి. మీకున్నటువంటి పాత రోగాలు తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం, ముఖ్యంగా నరాల బలహీనత, గ్యాస్ సమస్యలు, కీళ్ళ నొప్పులు, ఉపశమనం అనేది రేపటి రోజున కనిపిస్తుంది. ఇక ఇంతకుముందు కంటే రేపటి రోజు ఉత్సాహంగా అయితే రేపటి రోజు ఉంటారు. అయితే తినే తిండి విషయంలో రేపటి రోజు జాగ్రత్త తీసుకోండి. సమయాన్ని తినడం, నిద్రపోవడము అలాంటివి అలవాటు చేసుకోండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండండి. మీ మనసులో ఉన్నటువంటి భయాలు, ఆందోళన అన్నీ కూడా పక్కన పెట్టండి. యోగా, ధ్యానం వంటి వాటి మీద దృష్టి పెట్టండి. దైవ చింతన అనేది మరింత ఎక్కువగా పెరిగేలా చూసుకోండి. వ్యాపారం చేసే వారికి ఇది చాలా లాభదాయకమైనటువంటి సమయం అండి. ముఖ్యంగా ఇనుము, సిమెంట్, నూనె అలాగే నిర్మాణ రంగం, ప్రమాణ రంగం ఉన్నవారికి విపరీతమైన లాభాలు రేపటి కనిపిస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే శని భగవానుడికి ఇష్టమైనటువంటి రంగాలు. మీరు వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొత్త బ్రాంచ్లు కూడా తెరిచేటువంటి అవకాశం, భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నటువంటి గొడవలు తోడేటువంటి అవకాశం కూడా రేపటిన అన్ని రకాలు కూడా ఆశ్చర్యపరిచేటువంటి శుభవార్తలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఊహించినటువంటి లాభాలు రేపటిలో ఖచ్చితంగా చూస్తారు. పోటీదారులకు తట్టుకొని మీరు మొదటి స్థానంలో నిలబడతారు. నిలిచిపోయేటువంటి స్టాక్ అంతా కూడా అమ్మిడిపోతుంది. రైతు సోదరులకు కూడా ఇది చాలా మంచి కాలం అని చెప్పుకోవాలి. పంట దిగుబడి బాగుంటుంది. అలాగే పాత అప్పులను కూడా తీరిపోతాయి. పాడి పరిశ్రమలు ఉన్న వారికి కూడా పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. లాభాలు వస్తాయి. అలాగే ఈ రాశి మహిళలకు రేపటి రోజు చాలా మంచి సమయం, అద్భుతంగా ఉంటుంది. మీరు కొనుక్కున్నటువంటి బంగారం బట్టలను రేపటి రోజు కొనుగోలు చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఆస్తులు కూడా రేపటి రోజు మీకు బాగా కలిసి వస్తాయి.
ఉద్యోగం చేసేటువంటి మహిళలకైతే రేపటి రోజున పని ఒత్తిడి తగ్గుతుంది. గృహిణులకు ఇంట్లో పెత్తనం అనేది తగ్గుతుంది. మీ మాటకు అందరూ కూడా విలువ అనేది ఇస్తారు. మీరు ఏదైనా కానీ చిన్న వ్యాపారం కనుక లేదా కుట్టు పని లేదంటే ఆన్లైన్ వ్యాపారం మొదలు పెడితే అందులో కూడా రేపటి రోజున మంచి అవకాశాలు ఉన్నాయి. మీ చేతిలో ఎప్పుడు కూడా డబ్బు ఉంటుంది. చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా రేపటి రోజు స్వర్ణయోగం అని చెప్పుకోవాలి. మీకు చదువు మీద శ్రద్ధ అనేది మరింత ఎక్కువగా పెరిగి ముందు రోజుల్లో మీకు బాగా ఉపయోగపడుతుంది. జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న వారు విజయాన్ని సాధించినటువంటి యోగాన్ని రేపటి రోజు ఖచ్చితంగా ఉందండి. మరి తెలుసుదాకండి రాశి వర్గ జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.